వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు నగరం 3వ డివిజన్ పరిధిలోని దస్తగిరి నగర్లో సుమారు 1.43 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న రోడ్లు మరియు డ్రైనేజీ పనులకు మంత్రి నారాయణ ఘనంగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డివిజన్కు విచ్చేసిన మంత్రికి స్థానిక ప్రజలు మరియు నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గతంలో ఆక్రమణల కారణంగా 40 అడుగుల రోడ్డు కేవలం 12-15 అడుగులకే పరిమితమైందని, అయితే స్థానికులతో చర్చించి ప్రస్తుతానికి 20 అడుగుల వెడల్పుతో పనులు ప్రారంభించామని తెలిపారు. గత ప్రభుత్వం వదిలి వెళ్లిన 10 లక్షల కోట్ల రూపాయల అప్పులను తీరుస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నామని, ఈ పనులను కేవలం 3 నెలల కాలంలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి స్పష్టం చేశారు. రోడ్డు డ్రైన్ ఇది ఎంతో కాలం నుంచి పెండింగ్. అయితే పెండింగ్ కారణం ఏంటంటే ఎక్కువగా ఆక్యుపై చేసి కొన్ని దగ్గర 15 అడుగులు, కొన్ని దగ్గర 14 అడుగులు, కొన్ని దగ్గర 13 అడుగుల రోడ్డు ఉంది. ఒరిజినల్గా అయితే ఇది 30 అడుగులు 40 అడుగులు ఉండాలి. 40 అడుగుల రోడ్డు లేఅవుట్ ప్రకారం అయితే 40 అడుగులు ఉండాలి. కానీ 40 అడుగులు పోయి అది 15, 12, కొన్ని దగ్గర అయితే 12 అడుగులే ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా రోడ్డు వైడెన్ చేయండి సార్, రోడ్డు వైడెన్ చేయండి సార్ మళ్ళీ నా స్థానికులు అడుగుతున్నారు. కొందరు వచ్చి మా ఇల్లు పోద్ది సార్, అది పోతుందంటే ఇన్ని రోజులు వాళ్ళతో నెగోషియేట్ చేసి ఫస్ట్ 30 అడుగులు చేస్తాం అనుకున్నాం. అయితే కొద్దిగా ఎక్కువ ఇల్లు పోతుంటే మళ్ళా 25 అడుగులని మొత్తం మీద నా దగ్గరికి మళ్ళీ అందరూ వచ్చారు. ఫైనల్గా ఇమీడియట్గా ఒక 20 అడుగులు చేయమని నేను చెప్పడం జరిగింది. అందరూ కూడా ఏకాగ్రహంగా ఒప్పుకున్నారు. 20 అడుగులకి ఏకాగ్రహంగా ఒప్పుకున్నారు. దాన్ని యాక్చువల్గా టెండర్ పిలిచాము. దాన్ని దాదాపు 1,19,00,000తో పిలిచి పక్కన మళ్ళీ సైడ్ రోడ్స్ అన్నీ తీసుకుంటే 1,43,00,000తో యాక్చువల్గా ఈరోజు శంకుస్థాపన జరిగింది. ఈ వరకు రాబోయే 3 నెలల్లో డ్రైన్ రోడ్డు కంప్లీట్ చేస్తాం. మళ్ళీ 3 నెలల లోపల వచ్చి మళ్ళీ ఇక్కడ దీన్ని ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నెల్లూరులో 100% ఎండ్ టు ఎండ్ రోడ్స్, డ్రైన్స్, ఎండ్ టు ఎండ్ రోడ్స్ యూజీడీ చేసేదానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారిని యాక్చువల్గా ఫండ్స్ అడగటం జరిగింది. వారు యాక్చువల్గా వీటన్నిటిని కూడా డిఫరెంట్ సోర్సెస్లో యాక్చువల్గా శాంక్షన్ చేశారు. ఆల్మోస్ట్ అన్నిటికీ నేను అందరికీ ఒకటే చెప్పేది, ప్రతి ఒక్కరు కొద్దిగా ఓపికగా ఉండండి. ఎందుకంటే మీకు అందరూ తెలిసిందే, గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిపోయింది, 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. ఈ ప్రభుత్వం ఆ అప్పును తీరుస్తూ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని మెల్లమెల్లగా ఈరోజు పెంచుతూ వస్తున్నారు గవర్నర్ ముఖ్యమంత్రి గారు. రాష్ట్రం యొక్క ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రాకుండా రాష్ట్రం యొక్క ఆదాయం పెరగదు. రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి, అది డెవలప్ కాకుండా ఆదాయం పెరగదు. కానీ ఈ రాష్ట్రం నుంచి ఇండస్ట్రీస్ అన్నీ వెళ్ళిపోయినాయి, ఉన్న ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి. ఏ ఒక్క కొత్త ఇండస్ట్రీ కూడా గత 5 సంవత్సరాలు రాలా. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఉన్న ఇండస్ట్రీస్ అందరినీ కలవటం, వాళ్ళని పిలిపించడం, వాళ్ళ దగ్గరికి పోవటం, మాట్లాడటం. ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు కావచ్చు, యువ నాయకుడు లోకేష్ గారు కావచ్చు పోవటం, అనేక ఇండస్ట్రీస్ని ఆఫర్ చేశారు. ఈరోజు 2025-26 సంవత్సరంలో ఈ 1 ఇయర్లో భారతదేశానికి వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్లో 20% ఒక్క ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. ఇది కేవలం గవర్నర్ ముఖ్యమంత్రి గారు మీద ఉన్న నమ్మకంతో. ఇవన్నీ ప్రొడక్షన్ తీసుకురావాలంటే కొన్ని 1 ఇయర్ పడతాయి, కొన్ని 2 ఇయర్స్ పడతాయి, కొన్ని 3 ఇయర్స్ పడతాయి, కొన్ని 4 ఇయర్స్ కూడా పడతాయి. ఇవన్నీ వచ్చినప్పుడు ప్రొడక్షన్ ఎప్పుడైతే బయటకు వస్తుందో ఉద్యోగాలు వస్తాయి యువతకి. ఇలాంటి ఉద్యోగాలు రావండి, యువతకి ఇలాంటి ఉద్యోగాలు ఉండవు. సో ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా ఎప్పుడైతే ప్రొడక్షన్ బయటకు వస్తుందో దాని మీద వచ్చే జిఎస్టీతో ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగినప్పుడు అటు సంక్షేమ పథకాలు చేయగలం, అదేవిధంగా డెవలప్మెంట్ చేయగలం. సో సంక్షేమం డెవలప్ చేయాలంటే ఆదాయం పెరగాల. ఆదాయం పెరగాలంటే ఉన్న ముఖ్య మార్గం జిఎస్టీ పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రావాలంటే మన రాష్ట్రంలో వాతావరణాన్ని ఆ విధంగా క్రియేట్ చేయాలి. అంటే వాళ్ళకి కావాల్సిన రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, స్థలాలు కానీ, వాటర్ కానీ అన్నీ సమకూరిస్తేనే జరగద్దు. దాన్ని ఈరోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అందువల్ల నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేసేదంటే కొద్దిగా ఓపిక పట్టండి. ఎలక్షన్స్కి ముందు ఏదైతే నెల్లూరు సిటీకి చెప్పామో అంతకంటే ఎన్నో రెట్లు చేస్తామని నెల్లూరు ప్రజలందరికీ సవినయంగా తెలియజేస్తారు. మహానాడు ఎక్కడని చెప్పడానికి వాళ్ళెవరు? మా పార్టీ, మా అధినేత నిర్ణయిస్తారు. వాళ్ళెవరు చెప్పడానికి? అది కాదు.
మా పార్టీ అధినేత, పార్టీ కమిటీ వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళెవరో ఊళ్ళో వేరే వాళ్ళు చెప్పడానికి వాళ్ళెవరు అసలు? వాళ్ళకి రాబోయేది 11-0. ఓకే. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.